నెక్స్ట్ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చూద్దాం. ఏలూరు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా. ఆళ్ల నాని గడిచిన ఎన్నికల్లో కేవలం 4,000 ఓట్ల మెజారిటీతో అక్కడి నుంచి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదటి 2.5 ఏళ్ళు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆళ్ల నానికి వచ్చిన మెజారిటీ 4,072 ఓట్లు 2019 ఎన్నికల్లో. సో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో బడేటి కోట రామారావు పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 68,175 ఓట్లు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నానికి వచ్చిన ఓట్లు 72,247 ఓట్లు. అలాగే అప్పల నాయుడు రెడ్డి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయనకు వచ్చిన ఓట్లు 16,681 ఓట్లు. సో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆళ్ల నాని పరిస్థితి ఏంటి? ఆళ్ల నాని గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు అనేది తెలుస్తుంది మనకి. 2019 ఎన్నికల లెక్కల ప్రకారం చూస్తే తెలుగుదేశానికి జనసేనకు కలిపి వచ్చిన ఓట్లు 84,856 ఓట్లు. ఆళ్ల నానికి వచ్చిన ఓట్లు 72,247. దాదాపు 12,000 ఓట్ల లీడ్ అక్కడ రెండు పార్టీలకు సంబంధించి కనబడుతోంది. రెండు పార్టీలు కనుక కలిసి పోటీ చేస్తే ఈ మాజీ మంత్రి మళ్ళీ అసెంబ్లీకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటు నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. 175 సంగతి పక్కన పెడితే ఆ 151లో కూడా ఇటువంటి ప్రమాదకరమైన సీట్ల సంఖ్య పెరుగుతోంది. జనసేన టీడీపీ కనుక కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఉండబోతున్నాయి. అటువంటి ఇబ్బందులు ఉండే నియోజకవర్గాల్లో, అటువంటి ఇబ్బంది తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఏలూరు ఒకటి అని చెప్పొచ్చు. ఏలూరు నియోజకవర్గంలో 12,000కు పైగా ఓట్లు కూటమికి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది 2019 ఎన్నికల లెక్కలను బట్టి చూస్తే మనకి.